నాకున్న అవగాహన మేరకు అయితే ఈ 5 ఏళ్లలోనే లొకేషన్ సీఎం చేయాలి. ఈ 5 ఏళ్లలోపే ఈ టర్మ్లోనే చెయ్యాలి. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం తమ కార్యకర్తలకు కూడా నచ్చదు. మొన్న చూశారు కదా, డిప్యూటీ సీఎం అని లోకేష్ అనగానే మా వాడిని సీఎం చేయాలనేటటువంటిది. ఇది కంట్రోల్ పెట్టుకోలేరు. రేపొద్దున లోకేష్ ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అంగీకరించలేదు కేడర్. కాబట్టి మంత్రివర్గంలో నాగబాబుని పెట్టడం ద్వారా తన ప్లేస్ నాగబాబుకి అప్పచెప్పడం, ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో తను జాతీయ రాజకీయ నాయకుడిగా, దక్షిణాది నాయకుడిగా క్రమంగా తను అంటే బీజేపీ తరపున దక్షిణాది కార్యక్రమాల వైపుకి వెళ్ళేటట్టు. ఇందులో పార్టీని విలీనం చేస్తారా, లేదంటే పార్టీ ఎట్లాగే ఉంచుతా చేస్తారా, ఇది పక్కన పెట్టి తను జాతీయ రాజకీయాల వైపుకి వెళ్తే క్యాబినెట్ ర్యాంక్ అంటే కనుక ఇక్కడ సీఎంతో సమానం కదా. అక్కడ ఆ రూట్లోకి ఇప్పుడు రాజ్యసభ సీట్ ఏదైనా తీసుకుని అటు చేస్తారా, లేదు అంటే అది ఒక్కోణం నాకు అనిపించిన ఫీలింగ్. లేదు అంటే గనక జాతీయ స్థాయిలో మోడీ నోటీసులో పడతా ఉంటే ఆ బలం అట్లా కంటిన్యూ అవుతూ ఉంటే ఇక్కడ తన రాజకీయ వ్యూహాలు రచించడం.